హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ తెలుగు ట్రావెలర్. నేను మీ అనిల్ కుమార్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా వ్యాన్ కన్వర్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ వ్యాన్ కన్వర్షన్ కోసం హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఈవెన్ గుజరాత్ దాకా పోయే వాళ్ళు ఉన్నారు. కానీ దీనికోసం అంత దూరం వెళ్ళడం అవసరమా, మన చుట్టుపక్కల దొరుకుతుందా అని చెప్పేసి మేమైతే సెర్చ్ చేసినాం. సెర్చ్ చేస్తే హైదరాబాద్ విజయవాడ ప్రైస్లలోనే మన వరంగల్లో కూడా దొరుకుతుందని చెప్పేసి మేమైతే బాలాజీ కార్ క్రేజ్లో ఈ కన్వర్షన్ అయితే స్టార్ట్ చేపిస్తున్నాం. ఇది సైరన్. ఈ సైరన్తో పాటు అక్కడ వైరింగ్స్ ఉంటాయి. వైరింగ్స్తో పాటు మెయిన్గా మోటార్స్ ఉంటాయి. ఈ మోటార్స్ అనేది ఈ కార్కి ఏవైతే డోర్కి నాబ్స్ ఉంటాయో ఆ నాబ్స్కి కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి బటన్ ప్రెస్ చేయగానే ఓపెన్ క్లోజ్ అయ్యేటట్టుగా ఈ సిస్టమ్ అయితే ఉంటుంది. బ్రదర్ వాళ్ళు అయితే సైడ్కి ఉండే ఈ ప్యాడ్స్ అయితే తీసేసి దీని లోపల ఆ నాబ్స్కి కనెక్ట్ చేస్తారు. ఓపెన్గా చూడొచ్చు మీరైతే. ఇటు సైడ్ ఇట్లా కవర్ షీట్ ఉంటుంది. ప్యాడ్ తీయగానే ఈ ప్యాడ్ నుంచి లోపల ఆ నాబ్స్కి మోటార్స్ కనెక్ట్ చేస్తారు. ఈ కవర్ వెనకాల ఒక మోటార్ పెడతారు. మోటార్ పెట్టి నాబ్కి కనెక్షన్ ఇస్తారు. ఆ నాబ్ కనెక్షన్ ఇచ్చినప్పుడు ఇలా మనకు ఒక కీ ఉంటుంది. ఆ కీలో లాక్ అన్లాక్ అనే ఆప్షన్ కానీ ఆ నాబ్స్ అనేది ఓపెన్ క్లోజ్ అయ్యేలాగా సెట్టింగ్ అయితే చేస్తుంటారు. ఇదే పాయింట్. ఇక్కడ ఆల్రెడీ చూడండి మోటార్ పెట్టి మోటార్ నుంచి చిన్నగా ఒక తీగ లాగిచ్చి ఆ నాబ్కి కనెక్షన్ ఇస్తున్నారు చూడండి. అలా నాబ్కి కనెక్షన్ ఇవ్వడం వల్ల ఆ మోటార్ రన్ అవుతుంటుంది. మనం బటన్ ప్రెస్ చేయగానే ఆన్ ఆఫ్ అయ్యేలాగా. లాస్ట్ వీడియో అయితే నేను ఇదే వీళ్ళ షాప్లోనే పక్కన కూర్చొని ఇలా ఎడిటింగ్ చేశాను. ఒక 1.5 అవర్ పట్టింది అనుకుంటా ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంప్లీట్ కాగానే యాక్చువల్గా పూర్తిగా ఇంకా మిగతా బాడీస్ అవన్నీ పెట్టడం కోసం బాలాజీ కార్ క్రేజ్కి అయితే మేమైతే వచ్చేసినాం. ఇక్కడనే పూర్తిగా ఇంటీరియర్ ఫిట్టింగ్స్ అవన్నీ ఇక్కడనే చేపిస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈశ్వరన్న ఇలా కింద కూర్చొని చేస్తున్నారు సార్. ఆ ఈశ్వరన్ననే ఈ బాలాజీ కార్ క్రేజ్కి ఓనర్. ఇక్కడ ఫిల్మింగ్ అయితే సెట్ అవుతుంది. 50% ఫిల్మింగ్ అయితే అప్రూవల్ అంట. అయితే మేము 50% పెట్టిస్తున్నాం. ఎందుకంటే ఆర్టీఓలతో ప్రాబ్లం కావద్దు. మళ్ళీ తర్వాత ప్రతి ఒక్క దానికి కూడా ఇన్ ఫ్యూచర్లో నేను దీనికి ఎంతెంత కాస్ట్ పడిందని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తుంటా. ముందట మీరు చూస్తే వ్యాన్కి ఫ్రంట్ సైడ్ బంపర్ గార్డ్ అయితే ఫిక్స్ చేపిస్తున్నాం. యాక్చువల్లీ బంపర్ గార్డు కొన్ని స్టేట్స్లలో ఇల్లీగల్ అంట. ఎందుకంటే ఈ బంపర్ గార్డు పెట్టడం వల్ల ఈ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ ఎయిర్ బ్యాగ్స్కి సెన్సార్ ఉంటుంది. ఆ సెన్సార్ డిటెక్ట్ చేయక ఎయిర్ బ్యాగ్స్ అనేది ఓపెన్ కావంట. అందుకే ఈ బంపర్ గార్డు ఇల్లీగల్ అని చెప్పేసి మాకైతే తెలిసింది. కానీ యాక్చువల్లీ ఈ ఈకో వ్యాన్కి 0 స్టార్ రేటింగ్ ప్రొటెక్షన్లో. కాబట్టి ఖచ్చితంగా మనకు ప్రొటెక్షన్ ఎక్కువ ఉండాలని ముందైతే ఈ హెవీ బంపర్ గార్డ్ అయితే ఫిక్స్ చేస్తున్నాం. ఇది కార్కి వచ్చిన హారన్. ఈ హారన్ వల్ల ఎవ్వరికి వినబడకపోతుండే. ఇట్లా కాదని చెప్పేసి మేమైతే బ్లాపంక్ట్ బ్రాండ్ నుంచి 2 హారన్స్ అయితే ఫిక్స్ చేయాలనుకున్నాం. లోపల ఇటు లెఫ్ట్ రైట్ 2 వస్తాయి. 2 వచ్చిన తర్వాత హారన్ వేరే లెవెల్ ఉంటుంది. అలా అని చెప్పేసి మరీ ఆర్టీఎన్ నామ్స్కి వ్యతిరేకంగా కాదు. ఆ ఇంతకుముందు సౌండ్ తోటి అయితే అసలు ఎవరు కూడా కదిలే వాళ్ళు కూడా కాదు, అలా ఉండేది. ఈ డోర్లకైతే ఇప్పుడు పెట్టేది డోర్ వైజర్లు అంటారు. ఈ డోర్ వైజర్లు పెట్టేస్తే అయితే రెయిన్ వాటర్ లోపలికి రాకుండా, మళ్ళీ తర్వాత కొంచెం మనము ఎయిర్ కోసం విండోస్ ఓపెన్ చేసినా కూడా దాని నుంచి ఎయిర్ వచ్చేలాగా. యాక్చువల్గా దీనివల్ల లుక్ కూడా ఇంకా చాలా యాడ్ అవుతుంది. అందుకే మేము అయితే పెట్టించాం. చూడొచ్చు లుక్ ఎలా ఉందో. మంచిగా ఆ లైట్ గ్రే కలర్ మీద ఈ బ్లాక్ షేడ్స్ తోటి కొంచెం డోర్కి ఒక లుక్ అయితే అడిషనల్ లుక్ అయితే తీసుకొచ్చింది. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే లోపల 9 ఇంచ్ స్క్రీన్ కానీ స్పీకర్ సిస్టమ్ కానీ ఇవన్నీ పెట్టిస్తున్నాం. ఇక్కడ అయితే 9 ఇంచ్ స్క్రీన్ వస్తుంది. మీరు చూడొచ్చు ఆ ఏసీ కింద వస్తుంది. దాని తర్వాత అటు లెఫ్ట్ సైడ్లో ఒకటి, ఇటు రైట్ సైడ్లో ఇంకొకటి, మొత్తం 2 స్పీకర్లు వస్తాయి. ఫ్రంట్ స్పీకర్లే పెట్టిస్తున్నాం. ఏమైనా ఉంటే తర్వాత చెప్పేద్దాం. యాక్చువల్గా అయితే ఇది 7 ఇంచ్ స్క్రీనే దానిలో ఫిట్ అవుతుంది. దీనికోసం ఇప్పుడు 9 ఇంచ్ స్క్రీన్ కోసం అడిషనల్గా ఒక బాక్స్ పెట్టాల్సి వచ్చింది. దానికైతే వెనకాల సైడ్ రేర్ కెమెరా కోసం కనెక్షన్ అయితే అక్కడ నుంచి ఇస్తున్నారు. ఇక్కడ కనెక్షన్ ఇచ్చిన తర్వాత వెనకాల ఒక రేర్ కెమెరా ఉంటుంది. ఆ రేర్ కెమెరా ఆ బాక్స్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెడతారు. చూడడానికి అయితే లుక్ బాగుంటుంది. ఇప్పుడు టోటల్గా ఆ లైట్స్ అన్నీ వెలిగి నైట్ టైంలో మంచిగా వెనక ఏమున్నా క్లియర్గా కనబడుతుంది. యూహెచ్డి రేర్ కెమెరా అంట. క్వాలిటీ చెక్ చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని కరెక్ట్ సెట్ చేయడం కోసం అయితే ఆ స్క్రీన్ మీద చూడొచ్చు. అది కరెక్ట్ రౌండ్గా ఉంది కాబట్టి దాన్ని డైరెక్షన్ చెక్ చేసుకొని సెట్ అయితే చేసేసారు మొత్తానికైతే. ఇప్పుడు వీల్ క్యాప్ల గురించి చూద్దామని చెప్పేసి వీల్ క్యాప్స్ అయితే కొన్ని చూస్తుంటే ఒక 3-4 అయితే సెలెక్ట్ చేసుకుని ఒకసారి ఆ కార్కి పెట్టి చూస్తే ఎట్లుంటుందా అని చెప్పేసి కార్కి అయితే పెట్టి చూసినాం. ఇది వెనక సైడ్ ఒక టైప్ పెట్టినాం, ముంగడ ఒకటి పెట్టినాం. కానీ ఈ ముంగడ పెడితే నాకు లోపల ఉన్న ఆ ఫ్రేమ్ కనబడుతుంది. ఆ ఫ్రేమ్ కనడం వల్ల అంత మంచి అనిపించలేదు. అందుకే మళ్ళీ వెనక దానికి షిఫ్ట్ అయినాం.
ఈ మోడలే మొత్తానికి అయితే 4 దిక్కులు పెట్టిద్దామని చెప్పేసి కన్ఫర్మ్ అయినాం. మనోడైతే ఆ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ మీరు చూస్తే యాక్చువల్లీ అక్కడ ఫాగ్ లైట్స్ పెట్టాలి, కానీ ఆ ఫాగ్ లైట్స్ పెడదాం అనుకుంటే మధ్యలో ఆ బంపర్ గార్డ్ అనేది అడ్డం వచ్చింది. ఆ అడ్డం అనడం వల్ల లైటింగ్ అనేది సరిగ్గా పడదని చెప్పేసి ఇక ఈ ఫాగ్ లైట్స్ వదిలేసుకొని ఎల్ఈడి లైట్స్ పెడదామని చెప్పేసి అనుకొని ఒక మంచి ఎల్ఈడి లైట్స్ అయితే మంచి పవర్ఫుల్గా పెట్టమని చెప్తే ఈ ఎల్ఈడి లైట్స్ అయితే పెడుతున్నారు. లుక్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. టోటల్గా ఆ ఎల్ఈడి లైట్స్ పెడితే హెవీగా బ్రైట్నెస్ అయితే బాగా వస్తుంది. కానీ ఎంతైనా ఫాగ్ లైట్ అంత ఉండదేమో, మొత్తంగా చూడాలి ఎట్లుంటుందో. ఇందాక పెట్టిన రేర్ కెమెరా పని చేయకపోయి ఉండే, అంటే 3 లైట్స్ వచ్చినాయి, పూర్తిగా ఉండే ఒక 7-8 లైట్లు ఉన్నట్టున్నాయి దాంట్లో. ఆ లైట్స్ కొన్ని రాకపోతుండే. అందుకే ఇక మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ ఇంకొకటి రీప్లేస్ చేస్తున్నారు. రీప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారంట. ఈ కంపెనీ నుంచి వచ్చిన ఈ స్టిక్కర్స్ అయితే తీపిస్తున్నాం. కొంచెం హీట్ చేసి మనోడు ఒక 4 to 5 మినిట్స్లోనే మొత్తం అటు చుట్టూ లెఫ్ట్ రైట్ 2 స్టిక్కర్లను అయితే ఎంత ఈజీగా తీసేసినంటే ఆ హీటర్ తోటి ఇట్లా అని కొంచెం సేపు ఇట్లా పెట్టగానే అది కొంచెం హీట్ అయ్యి ఆ స్టిక్కర్ అయితే ఇట్లా ఈజీగా వెళ్ళిపోతుంది. ఇట్లా వెళ్ళిపోయగానే వెహికల్ అయితే ఎంటీగా ప్లెయిన్ నీట్గా అంటే నీట్గా ఉంది. ఇక్కడ మనము మొత్తం మన ట్రావెల్ బ్రాండింగ్ది ఒక మంచి లోగోస్ అయితే వెహికల్ చుట్టూ మంచి డిజైన్ చేయడం కోసం అయితే మళ్ళీ రేడియం స్టిక్కర్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బెస్ట్ ప్రైస్లో మంచి బెస్ట్ డిజైన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, కుదిరితే వరంగల్లో అయితే ఇంకా సంతోషం. ఇప్పటివరకు అయితే 20 to 30% వర్క్ అయింది. ఇంకా చాలా కన్వర్షన్ చేసేది ఉంది. ఇప్పటివరకు అయితే ఈ కార్ డెకర్స్లో కావాల్సిన పనులు అయితే అన్నీ అయిపోయినాయి. అన్న పేరు ఈశ్వర్, ఈ బాలాజీ కార్ క్రేజ్కి ఓనర్. ఈ బ్రదర్ మనకు తెలియని విషయాలు కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మంచి ఈ ప్రొడక్ట్స్ అన్నీ మనకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వేశాడు. మార్కెట్తో పోల్చుకుంటే ఒక 15-20,000 డిఫరెన్స్ ఉంటుందంట. అంత మంచి ప్రైస్ అయితే మనకైతే అరేంజ్ చేసి పెట్టాడు. మీరు కూడా కావాలనుకుంటే 80 feet రోడ్లో ఈ బాలాజీ కార్ క్రేజ్ ఉంటుంది. అన్న అయితే చాలా కోఆపరేటివ్, మంచిగా పూర్తిగా సజెషన్ చేస్తాడు. ఏ వెహికల్కి ఎలా కావాలని చెప్పేసి ఎంత ప్రైస్లో మీకు బడ్జెట్ని బట్టి కూడా మీకు ప్రొడక్ట్స్ని అరేంజ్ చేస్తాడు. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మీకు కూడా ఏమైనా కార్ యాక్సెసరీస్ కావాలనుకుంటే షాప్కి వెళ్ళండి. చాలా అంటే చాలా బెస్ట్ ప్రైసెస్ అయితే మీకు ఇస్తాడు. కుదిరితే ఈ స్క్రీన్ షాట్ తీసుకుని వెళ్ళండి.